హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు రిలీ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది. సో ఎన్టీఆర్ ఎక్స్పోస్ట్లో మెన్షన్ చేశారు, తర్వాత నాగవంశీ ఎక్స్పోస్ట్లో మెన్షన్ చేశారు. ఎన్టీఆర్ చెప్పింది ఏంటంటే ఐఎమ్ హ్యాపీ టు బీ పే బ్యాక్ విత్ త్రివిక్రమ్ అగైన్ అని చెప్పి. సో అసలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా ఏ మంచి మంచి సినిమాలు చేస్తూ అలాగే కంటిన్యూస్గా ఎక్కడ కూడా ఏ సినిమా కూడా అరే ఇది బాగాలేదు అనేటువంటి సిచ్యువేషన్ రాకుండా సబ్జెక్టులు జాగ్రత్తగా ఇచ్చుకుంటూ మెయింటైన్ చేస్తా దేవర తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి డ్రాగన్, మన నీళ్ళు ఎన్టీఆర్ సినిమా ఇక డ్రాగన్ తోటి ఆల్రెడీ మొన్న వచ్చినటువంటి టీజర్తోని ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టర్, ఇక RRR ఇవన్నీ ఇంకా అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే త్రివిక్రమ్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమా, అంటే వీళ్ళు ఒక హై బడ్జెట్ సినిమా, ఇప్పటివరకు జనరల్గా త్రివిక్రమ్ ఏంటంటే అన్ని లో బడ్జెట్ సినిమాలు తీస్తూ వచ్చారు. సో ఈ పెద్ద బడ్జెట్ 1000 కోట్ల పైన ఉండేటువంటి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే దానికి సంబంధించిన ఒక పోస్టర్ బయటకు వచ్చింది. అస్సలు జనరల్గా మనం 2.5 గంటల సినిమా చూస్తాం, కానీ ఒక్క పోస్టర్తో సినిమా చూపించండి. నిజంగా ఆయన మాటల మాంత్రికుడు అంటే ఏమో అనుకున్నా కానీ ఆ పోస్టర్లో ఒక సినిమా ఉంది. మనం కనుక కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేయగలిగితే ఒక సినిమా ఉంది. సో ఇవాళ మనం ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఆ పోస్టర్లో ఏముంది అనేది మనం డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. స్టోరీ ఎలా ఉండబోతుంది, దేనికి సంబంధించింది, మరి ఎన్టీఆర్ కాంబినేషన్ త్రివిక్రమ్లో మరి ఈ స్టోరీ అంత పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అనేది అయితే మనం ఆ పోస్టర్ని చూపిస్తాను. నేను చూసి దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ప్రకారం మనం మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. సో నలుగురికి షేర్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఎన్టీఆర్కి చూసుకుంటే డెఫినెట్గా ఇది మాత్రం వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈ అరవింద సమేత సినిమా ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ ఫైట్స్, డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీతో ఉన్నటువంటి సినిమా అది. తర్వాత ఇక డ్రాగన్, ఇప్పుడు ఈ డ్రాగన్ చూసుకుంటుంటే అదంతా ఇంకొక డిఫరెంట్ స్టైల్ పిక్చర్. బట్ దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే దైవికాన్ని తర్వాత సైన్స్ని, సో అంటే మైథాలజీని సైన్స్ని కలిపేటువంటి సినిమా లాగా ఇది ఉండబోతుంది. జనరల్గా ఒక్కొక్కసారి ఊహించుకోండి, మనకి ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక ప్రళయం వచ్చిందో, లేకపోతే మనం కథలు చదువుకుంటుంటాం కదా, దేవతల కథలు చదివేటప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి. ఏంటి అంటే స్వామి భూమి మీద ఒక ప్రళయం వస్తుంది, లేకపోతే రాక్షసులు ఎక్కువైపోయారు, రాక్షసుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది, ఇలాంటి టైంలోనే మీరు రావాలి, మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని ఎవరన్నా ఋషులు తపస్సు చేయటమో లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ అవతరిస్తాడనమాట. అవతరించి ఆ భూమి మీద జరుగుతున్న వినాశనాన్ని నుంచి ప్రజలని కాపాడుతూ ఉంటాడు. జనరల్గా ఇవే దైవికమైన స్టోరీలు. అందుకే మనకేంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క అవతారము, ఒక్కొక్కటి ఇవన్నీ ఎందుకంటే ఆ యుగంలో జరుగుతున్నటువంటి వినాశనం కానీ లేకపోతే ఇక రాక్షస క్రీడలు అనేవి ఉంటాయి కదా జనరల్గా, అలాంటి రాక్షస క్రీడలన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం దేవుడు ఉద్భవిస్తాడు. సో ఈ పర్టిక్యులర్ పోస్టర్ కనుక చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ అదే కనపడుతుంది. సో ఇది ఏంటంటే ఒక సైంటిఫిక్ సినిమాతో పాటు ఈ దైవికాన్ని, ఈ రెండింటిని కలిపినటువంటి సినిమా అనమాట. జనరల్గా ఇప్పుడు ఇలాగే ఏదైనా ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలియుగంలో ఏదన్నా ఒక వినాశనమో లేకపోతే ఇంకేదో, లేకపోతే ప్రజలంతా కష్టాలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో అన్న టైంలో ఒక భగవంతుడు మళ్ళీ అవతరించి, ఆ భగవంతుడు ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో చూసుకుంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటిది చెప్తున్నారు అనమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామి సో మళ్ళీ అవతరించి ప్రజలందరికీ మంచి చేస్తాడు అన్నట్టుగా ఉంది అనేది ఒక వినికిడి. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఒక్కసారి పోస్టర్ చూద్దాము. ఈ పోస్టర్లో చూస్తే మీరు చూడండి, ఫస్ట్ పైన నుంచి కింద దాక్కుద్దాం. పైన చూస్తే మీరు చూడండి, ఇక్కడ మేఘాలు మొత్తం చూస్తారు కదా, బాగా నల్లగా అయిపోయినాయి అనమాట. ఒక నల్లగా అవుతూ ఆ నల్ల మేఘాల మధ్యలోంచి ఒక చిన్న లైట్ అనేది కనబడుతుంది. సో ఆ మేఘాలు నల్లగా అవడానికి కారణం ఏంటంటే యుద్ధ భూమిలో మంటలు, శవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఒక ప్రళయం జరిగిన తర్వాత, పెద్ద యుద్ధం జరిగిన తర్వాత, అక్కడ ఉన్న ఇల్లులు కానీ అవి కానీ యుద్ధ భూమిలో కాలిపోయిన తర్వాత దాంట్లోంచి వచ్చేటువంటి మంటలతోటి మేఘాలు మొత్తం నల్లగా కమ్ముకుంటాయి అనమాట. వాటిల్లోంచి భగవంతుడు ఇవన్నీ వచ్చి చేస్తాడు కాబట్టి ఆ లైట్ అనేది అలా వస్తుంది. చూడండి, మీరు ఒక లైట్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఓకే, ఆ లైటు చుట్టుపక్కలంతా కారు కమ్మని నల్లటి మేఘాలు అనమాట. సో దానికి ముందు కనుక మీరు చూస్తే త్రిశూలం. ఓకే, సో ఆ త్రిశూలం మీద మీరు కరెక్ట్గా గమనిస్తే
ఒక డిఎన్ఏ అనేది ఉందన్నమాట. డిఎన్ఏ అంటే జనరల్గా ఇప్పుడు సైన్స్. సో అంటే సైన్స్ని మైథాలజీని కలిపారు ఇక్కడ. ఓకే, త్రిశూలాన్ని కరెక్ట్గా చూడండి. అంటే క్లోజప్లో చేస్తే ఇలా ఇలా దాని మీద ఒక రకమైన చిన్న చిన్న పాముని ఇలా ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా కట్ చేసినట్టు, లేకపోతే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. త్రిశూలం సింపుల్ త్రిశూలం లాగా లేదు, దాంట్లో ఒక అవతారంలోంచి వచ్చినటువంటి ఏదో ఇలా ఇలా కట్ చేసినట్టు, అంటే నేను ఒక యుద్ధం చేశాను అంటే కాపాడాను ప్రజలని అన్నట్టు చూపించేటువంటి సింబల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ డిఎన్ఏలోంచి మనం గనక తీసుకుంటే, అంటే ఆ భగవంతుడి డిఎన్ఏలోంచి మరి తను పుడతాడా ఏంటనేది కరెక్ట్గా అయితే తెలియదులే కానీ, బట్ ఇంకా కొంచెం కిందకు వచ్చితే మీరు చూసారనుకోండి, ఆ త్రిశూలం కింద ఒక చిన్న ఫేస్ లాగా కనపడుతుంది. అంటే అది మరి భగవంతుడు రూపం అనుకోవచ్చు, లేకపోతే అలాంటి రాక్షసుల్ని మట్టు పెట్టాను భగవంతుడు అని అనుకోవచ్చు. బట్ కొంత పొగ, అంటే దాని త్రిశూలం ముందు నుంచి అలా స్మోక్ వెళ్తూ, ఓకే, మీకు అలా కిందకు వచ్చారంటే ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఒక ఇంగ్లీష్లో ఒకటి రాసింది, దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక్కసారి కొంచెం కిందకి రండి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ యుద్ధ భూమి కనబడుతుంది అనమాట. అంటే మీకు అక్కడ చూడండి, చుట్టూ కోటలు, రాజుల కోటలు, ఇల్లు, ఎర్ర జెండాలు జనరల్గా ఏంటి అంటే యుద్ధంలో గెలిచినప్పుడు, లేకపోతే ఎవరైనా ఆ యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళలో గనక ఒక మంచి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించిన జెండాలైనా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక విపరీతమైన మంటలు చూడండి. అక్కడ మీరు మంటల దగ్గర చిన్న కింద ఇలా ఒక ఆయుధం అలా కనపడుతుంది కదా. 2 ఆయుధాలు ఇక్కడ కలిపారనమాట. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధంతో పాటు ఇంకొక ఆయుధం, ఇద్దరి అంటే త్రిశూలము, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధము 2 కలిపినటువంటి ఆయుధం. అంటే జనరల్గా ఒక్కొక్కసారి చూడండి, వీళ్ళ ఆయుధాలు కూడా సినిమాలలో చూపించేటప్పుడు డిఫరెంట్గా తయారు చేస్తారు, స్పెషల్ మేక్ చేస్తారు ఆ పర్టికులర్ ఆయుధం. ఇది కూడా ఏంటంటే తండ్రి కొడుకుల ఆయుధాలు 2 కలిపి ఒక ఆయుధం తయారు చేసినట్టు. నిజంగా వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ థాట్ కదా ఇది. డెఫినెట్గా ఒక పక్క పైన త్రిశూలం కనబడుతుంది, కింద వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధం కనపడుతుంది అనమాట. ఈ 2 కలిపారు. ఓకే, మీరు దాన్ని ఇంకా కొంచెం క్లోజ్ చేసి చూడండి, దాంట్లో కూడా అసలు ఎంత ఆ ఒక సింబల్స్ అవి కొన్ని కనపడుతూ ఉంటాయి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, అంత పవర్ఫుల్గా ఉంది అది. సో ఇప్పుడు మనం దాని కింద చూసుకుంటే కరెక్ట్గా ఆ ఆయుధం కింద చూడండి, మీరు కొంచెం ఇమేజ్ నేను పెద్ద చేసి చూపిస్తున్నాను కదా మీకు, అక్కడ చూస్తే చూడండి ఆ బండ్లు, శవాలు, రథాలు, అంటే ఒక పెద్ద యుద్ధం, మహాభారత యుద్ధం చూశారు కదా. మరి యుద్ధం జరిగిన తర్వాత అందరు చనిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారో ఎలా ఉన్నారో, సో అలాగా దీంట్లో ఈ కింద వచ్చినటువంటి మంటల నుంచి వచ్చిన పొగ ఆ పైకి వెళ్ళిన కారు మేఘాలు అనమాట. సో యుద్ధం అంతా ఇదైపోయింది, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షించాను అనేటువంటిది. అంటే సైన్స్ని మైథాలజీని కలిపి, అంటే ఇప్పుడు ఈ యుగంలో ఏదైనా గనక ప్రళయం వచ్చో, లేకపోతే ఇంకోటి వచ్చో ప్రజలంతా అల్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చి ప్రజలను రక్షిస్తాడు అనేటువంటి కథ అని మనం అనుకోవాలన్నమాట. బట్ నిజంగా అసలు ఇది రైట్. దీనికి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిపి మీరు ఇక్కడ చూడండి, ఎన్టీ రివిక్రమ్ అని రాశారనమాట. ఇది అసలు వండర్ఫుల్. అంటే రైటర్ కదా ఎన్టీఆర్, మన త్రివిక్రమ్ గారు. ఇంకా ఆయన త్రివిక్రమ్కి ముందర జస్ట్ ఎన్ పెట్టారనమాట, ఎన్టీ రివిక్రమ్. సో మొత్తం కలిపితే ఎన్ త్రివిక్రమ్ అంటే 3 కలిపేశారు. ఆ 3 రెడ్లో, ఈ 3 వైట్లో. నిజంగా వాట్ ఎ టాలెంట్, హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ దానికి వెళ్దాము. 1 స్పేర్, 1 పర్పస్, 1 డివైన్ రాకెనింగ్. జనరల్ దీని మీనింగ్ ఏంటంటే ఒక ఈట, ఒక లక్ష్యం, ఒక దైవిక తీర్పు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఆయుధం మాత్రం ఒకటే, నా లక్ష్యం కూడా ఇప్పుడు ఆ ఒక్క ఆయుధంతో నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా, ఎంతమంది అడ్డం వచ్చినా చంపేస్తా. దాన్ని దైవిక తీర్పు అంటే వినాశనాన్ని కంట్రోల్ చేయడం అనేది దేవుడిచ్చేటువంటి తీర్పు. ఎప్పుడైనా ఏదైనా ప్రపంచంలో ఒక యుగంలో ఒక వినాశనం జరిగినప్పుడు దేవుడు వచ్చి ఒక ఆయుధంతో దాన్ని మొత్తాన్ని, ఆ వినాశనాన్ని రూపుమాపి ప్రజలకు మనశ్శాంతి మిగిలేలా చేస్తాడు అనేటువంటిది ఆ పర్టికులర్ దాని మీద రాసినటువంటి దానికి, ఆ సింబల్కి ఇంగ్లీష్కి అర్థం అనమాట. అంటే
చూడండి ఇది ఎంత వండర్ఫుల్గా రాశారంటే చివరికి దైవం అనుకున్నదే జరుగుతుంది, దైవం చేసేదే జరుగుతుంది అనేది దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ అనమాట. అయితే ఇప్పుడు ఇదంతా ఈ సినిమా పోస్టర్కి సంబంధించింది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇంకోటి చూసుకుంటే మన త్రివిక్రమ్ గారు ఇప్పటి వరకు మంచి కథలన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇది ఒకప్పుడు వచ్చిన డిస్కషన్ ప్రకారము మన నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే, ఇది ఎప్పుడో డిస్కషన్ మన త్రివిక్రమ్ గారితో డిస్కషన్కి వచ్చింది, మేమే స్టన్ అయ్యాము. అసలు ఆ సినిమా జనరల్‌గా మన త్రివిక్రమ్ ఏంటంటే ఆయన రైటరు, ఆయన వే ఆఫ్ థింకింగు అదంతా కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఆయన చెప్పినప్పుడు అసలు నిజంగా మనం ఇలాంటి సినిమా తీయగలమా అని మేము చాలా అనుకున్నాము. కానీ అసలు వండర్‌ఫుల్ సబ్జెక్టు. అంత డిస్కషన్స్ అయితే జరిగాయి. కానీ మాకు హీరో దొరకలేదు. అందుకని హీరో దొరికే వరకు అనౌన్స్ చేయము అని చెప్పి ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. తర్వాత దీన్ని అల్లు అర్జున్‌తోనే అని అనుకున్నారు. మరి అల్లు అర్జున్‌కి ఆల్రెడీ బోలెడన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి కాబట్టి మరి ఈ సబ్జెక్ట్ అవ్వాలంటే మరి ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్‌తో అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఆల్మోస్ట్ మరి ఈ ఇయర్ షూటింగ్ అయిపోతే గనక మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా స్టార్ట్ కావచ్చేమో అనేటువంటి వినికిడి. అంటే ఇంకా కరెక్ట్‌గా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలియదులే కానీ దీంతో పాటు దీని చుట్టూ కూడా మళ్ళీ కొన్ని వివాదాలు అయితే స్టార్ట్ అయినాయి. జనరల్‌గా సోషల్ మీడియా ఉన్న చోట వివాదం ఉంటుంది, వివాదం ఉన్న చోట సోషల్ మీడియా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆయన నాగవంశీ గారు ఒక ఎక్స్‌పోస్ట్‌లో ఒకటి మెన్షన్ చేశారు. ఉత్తరాదిలో పుట్టాడు, తర్వాత అక్కడ పెరిగాడు, ఇలా కొంత ఆయన ఏదో మెన్షన్ చేశారు. దానికి తగ్గట్టు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడుకు జనరల్‌గా ఏంటంటే అందరు తమిళనాడుకు సంబంధించినటువంటి దేవుడు అనేటువంటి వినికిడి కూడా చాలా ఉందన్నమాట. అందరూ అలా అనుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే మరి సుబ్రహ్మణ్య స్వామి అందరికీ దేవుడు కదా, మీ తమిళ్ దానికే కాదు అన్నట్టు కొంత డిస్కషన్ నడుస్తుంది. బట్ ఏది ఏమైనా ఈ జనరల్‌గా ఒక పర్టిక్యులర్ ఇవన్నీ డిస్కషన్స్ అవేవి నెట్‌లో ఖచ్చితంగా నడుస్తూ ఉంటాయి. బట్ మనం ఎండ్ ఆఫ్ ద డే చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అందరికీ దేవుడే అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దేవుడా వీళ్ళ దేవుడా అనేది ఏమి ఉండదు. జనరల్‌గా మురుగన్ అని వాళ్ళు అంటారు, సుబ్రహ్మణ్య స్వామిని మనం అంటాము. చాలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. బట్ ఏదేమైనా సరే అసలు జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి గెటప్‌లో అందరినీ అలరించబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది ఒక మంచి 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 గుడ్ న్యూస్. అట్ ద సేమ్ టైం సినిమా చూసేటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఈ మైథాలజీని సైన్స్ని కలిపినప్పుడు అంటే ఆ పర్టికులర్ సీన్ ఎలా తీసుకొస్తారు, ఎలా ఆయన భూమి మీదకి అవతరిస్తాడు అనేది చూపించడం అనేది గ్రేట్నెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఇంకేదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.